రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. విజయనగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి డెత్ మిస్టరీ వీడింది. ఎట్టకేలకు అది ఆత్మహత్యగా నిర్ధారించారు పోలీసులు. అయితే విజయనగరంలో సాఫ్ట్వేర్ వ్యక్తి హత్య గురవటం మనం ఇంతకు ముందే చూసాము. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి వివాహేతర సంబంధమే కారణంగా కూడా పోలీసులు నిర్ధారించారు. నెమలాం గ్రామంలోనే దూరపు బంధువైన వివాహితతో ఇతను సంబంధం పెట్టుకున్నాడని, ఇక ఈ సంబంధం కారణంగా ఎవరైతే వివాహిత మహిళ ఉందో ఆ మహిళ మరిది ప్లాన్ ప్రకారమే వ్యక్తిని చంపేసినట్లు కూడా పోలీసుల విచారణలో తెలుస్తుంది మనకు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. వివాహితర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే తెరలాం మండలం నెమలాంకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూస్తున్నాం. తన వదినతో సన్నిహితంగా ఉంటున్నాడని, అతని దూరం చేయాలని వదిన మరిది ఎవరైతే ఉన్నారో ఆ మరిది పథకం ప్రకారమే అన్నతో కలిసి హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు అధికారులు కూడా ఈ కేసు మిస్టరీని త్వరలోనే ఛేదించనున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకే గ్రామం, దూరపు బంధుత్వం వల్ల ప్రసాద్ సదరు వివాహితతో సన్నిహితంగా ఉండటాన్ని ఆమె మరిది తట్టుకోలేకపోయాడు. భర్త అమాయకుడైన మరిది ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అయితే ఆమె ఫోన్కి ప్రసాద్ పంపిస్తున్న మెసేజ్లను వాట్సాప్ వెబ్ ద్వారా ల్యాప్టాప్లో మరిది డైలీ చూస్తూ ఉండేవాడు. ఇక బెంగళూరు వస్తానంటే ఉద్యోగం చూపిస్తానని కూడా ప్రసాద్ ఆమెకు పంపిన మెసేజ్లు కూడా చూసి మరిది మరింత రగిలిపోయాడు. తెర వెనుక ఈ వ్యవహారాన్ని అన్నకు నూరిపోసి ఎవరైతే సాఫ్ట్వేర్ ఉన్నారో అతన్ని హతమార్చేందుకు పథకం రచించాడు. బెంగళూరు నుంచి పెళ్లి చూపులకు వచ్చిన ప్రసాద్ సోమవారం పొరుగురులోని తాతగారి ఇంటికి వెళ్లటం ఆ వ్యక్తి చూడడం కూడా జరిగింది. ఇక రాత్రి ఫోన్ చేసి నెమలాం సమీపానికి అతన్ని రావాలని కూడా అన్నదమ్ములిద్దరూ కోరారు. ఇక దాంతో అతను వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలోనే మాటేసి తొలుత అతన్ని కర్రలతో బాగా చితకబాదారు. ఇక ఆ తర్వాత బండరాయిని ప్రసాద్ తలపైన ఉంచి ఊపిరాడకుండా చేశారు. ఇక దీంతో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇక చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అందరూ భావించాలని కూడా ఆ మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. ద్విచక్ర వాహనాన్ని కూడా ధ్వంసం చేసి ఓ పక్కకు పడేశారు. ఇక ఆ తర్వాత ఏం తెలియనట్లు కూడా ఇద్దరు అన్నదమ్ములు ఇంటికి చేరుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. విచారణ అనేది పోలీసులు కొనసాగిస్తున్నారు. అయితే పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి శివశంకర్ తో మాట్లాడదాం. రైట్ శివశంకర్, డెత్ మిస్టరీ అయితే వీడింది. పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకి ప్రసాద్ హత్య కేసు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అనుమానంలో ఏదైతే మనం గతంలో చెప్పుకున్నట్లు ఏదైతే తనపై కొన్ని అభియోగాలు ఉన్నాయి, ఏదైతే తనకి అక్రమ సంబంధం ఏదైతే అంటే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఈ హత్యకి కారణాలు అయితే ప్రధానంగా ప్రస్తుతం మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే తన సాఫ్ట్వేర్ ఉద్యోగ పనిచేయడం పనిచేసిన తర్వాత పెళ్లి సంబంధాల కోసం అని చెప్పేసి తన సొంత గ్రామానికి రావడం, అంటే తన సొంత గ్రామంలోనే గతం నుంచి ఆయనకి ఒక వివాహిత అక్రమ సంబంధం ఉన్నటువంటి వార్తలు అనేక వార్తలు సాగిస్తుంది, అనేక అనుమానాలు సాగిస్తుంది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ చేస్తుంది. గతంలో మనం చెప్తున్నాం ఏదైతే తన వాడుతున్న మొబైల్ కానీ ఓపెన్ చేస్తే కేసుకి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది గతంలో మనం చెప్తున్నాం. ఇప్పుడు అదే దానిలో ఇప్పుడు పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు. తన మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి కాల్ డేటా ప్రకారం తనకి ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు కాల్ చేశారు, ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఇలా హత్య గల కారణాలు ఏంటనేది ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారానే మొత్తం ఈ కూపీ అంతా లాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. మరోపక్క మనం చూసినట్లయితే తనకి చయానా వదిన వరుస అయినటువంటి వ్యక్తి, అంటే తన ఇంటి ఇనీషియల్ కావచ్చు, వాళ్ళు ఎవరితో దాకా సంబంధం పెట్టినట్టు అనుమానిస్తున్నారో వాళ్ళ యొక్క ఇనీషియల్ ఒకరు తనకి వరుసగా మొదలవుతుంది. అలాంటి ఆమెతో ఈయన అక్రమ సంబంధం ప్రసాద్ రైట్ శివశంకర్, ఒక్కసారి శివశంకర్, అయితే ప్రసాద్ ని హత్య చేశారు అన్నదమ్ములు. దానికి సంబంధించి వాళ్ళు మీరు చెప్పినట్లుగానే ఈ హత్య చేశామని పోలీసుల ముందు ఒప్పుకోవటం కానీ విచారణ కొనసాగించడం కానీ మనం చూస్తున్నాం. ఇదంతా పక్కన పెడతా మహిళ ఎవరైతే ఉన్నారో తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారా పోలీసులు? ప్రస్తుతానికి ఇంకా అంటే దానికి సంబంధించి పోలీసులు అయితే ఎటువంటి విషయాలు కూడా బయటికి వెల్లడించలేదు. డిఎస్పీ భవ్యారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయి మొత్తం విచారణ జరిగిన తర్వాతనే అన్ని విషయాలు కూడా బయటికి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ ఆవిడ వెల్లడించారు. అయితే మనకి తీసుకున్నట్లయితే ఎవరైతే వివాహితతో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వారి యొక్క అన్నదమ్ములే ఈయన హత్య చేసినట్లయితే ప్రస్తుతం అనుమానిస్తున్నారు. ఎందుకంటే చివరిగా వాళ్ళతోనే ఫోన్ మాట్లాడారు, వారు ఫోన్ కాల్ వచ్చిన తర్వాతనే బయటికి వెళ్ళినట్లయితే పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. తర్వాత వాళ్ళు నది ఒడ్డున ఆయన చంపేయడం, కర్రలతో రాళ్ళతో కొట్టి చంపేయడం, చంపేసిన తర్వాత తీవ్రమైన కోపం అన్నదమ్ములో ఉండడంతో వాళ్ళిద్దరు కూడా అటువంటి అమ్మ బూజ్వల్ గ్రామాలు రెండు గ్రామాల మధ్యలో నది రోడ్డు మీద ఇస్తే శవాన్ని వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.
రైట్, ఇక మనం చూస్తున్నాం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రసాద్ హత్య మిస్టరీ వీడినట్లు కూడా మనకు అర్థమవుతుంది. విజయనగరానికి తను పెళ్లి చూపుల క్రమంలో రావడం జరిగింది. ఇదే క్రమంలో చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ప్రసాద్. ఇక దీనికి సంబంధించిన మెసేజ్లు ఆ వివాహిత మరిది ఎవరైతే ఉన్నారో అతను తన వాట్సాప్లో కూడా చెక్ చేయడం, కానీ వెబ్లో ఆ వాట్సాప్ని కనెక్ట్ చేసుకుని తన వదినకు వస్తున్న మెసేజ్లను చూసి ఈ విషయాన్ని అన్నకు చెప్పడం, ఇద్దరు ప్లాన్ ప్రకారం ఆ ప్రసాద్ని రమ్మని పిలవటం. ఇంకా ప్రసాద్ బయటకు వచ్చిన తర్వాత బండరాయిలతో మోదీ కర్రలతో కొట్టి అతన్ని చంపేశారు. ఇక దాని తర్వాత ఒక మెయిన్ రోడ్ పైన మృతదేహాన్ని పడేసి ఆ బైక్ని కూడా చుట్టుపక్కల ఏదైతే ఉందో అక్కడ తోసేసి ఈ మృతిని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక దీని తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకోవటం, అనుమానంతో లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారో ఇక దాని ప్రకారం పోలీసుల విచారణను ముమ్మరం చేశారు. ఇక ఈ క్రమంలో ఈ అన్నదమ్ములు ఇద్దరిని కూడా పోలీసులు విచారించడం, కానీ వాళ్ళపైన అనుమానం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇక ఈ క్రమంలో విచారణ జరుగుతున్న క్రమంలోనే అన్నదమ్ములు ఇద్దరు హత్య చేసినట్లు కూడా ఒప్పుకున్నట్టు పోలీసుల విచారణలో తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. మరి చూడాలి వీళ్ళకి సంబంధించి ఎటువంటి శిక్ష పడుతుంది, ఏ విధంగా ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. నిజంగా తన వదినతో సంబంధం పెట్టుకున్నాడని ఈ విధంగా హతమార్చడానికి ప్లాన్ చేశారా, లేదంటే పాత కక్షల నేపథ్యంలోనే ఇద్దరు అన్నదమ్ములు ప్లాన్ ప్రకారం ఈ వ్యక్తిని హత్య చేశారనే డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది.